నిమ్మగడ్డ ప్రసాద్ ఇప్పుడు అసలు సంక్షోభంలో పడ్డాడు. ఈయన వాస్తవంగా ఏంటంటే మన దేశంలో ఉన్న స్పెషాలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వ్యాపారం పెడతానన్నాను అనుకోండి, నాకు వ్యాపారం చేయడం వచ్చు కాబట్టి, నేను ఎవరో తెలుసు కాబట్టి నాకు ఇస్తారంటే ఎవరో మామూలు రేటు పెట్టి కొనుక్కోవా నువ్వు వ్యాపారం చేసుకుంటారు. అదే గనక విదేశీయులు అంటే గనక అడెవడో లూలు మాలోడికి గనక 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఇచ్చి పడేస్తున్నట్టే ఇచ్చేస్తారు అట్లా. అలాగా రస్ ఆల్ ఖైమా అనేటటువంటి దేశం, అది తినడానికి ఎక్కువ ఉండటానికి తక్కువ, అట్లాంటి దేశంతో ఒక ఒప్పందం చేసుకుని వాళ్ళ పేరుతో ఈయనే వ్యాపారాలు చేసేసాడు. ఇక్కడ అయిపోయింది, ఈ వ్యాపారం ఇంది నడిచింది. కానీ అది బచ్చా దేశం కదా, ఏం పట్టించుకోరు అని చెప్పి అనుకుంటే వాళ్ళు ఇతని మీదన కేసు వేశారు. ఇప్పుడు ఆ కేసులో ఏకంగా ఫుల్గా ఇరుక్కుపోయి ఉన్నారు. 125 కోట్ల రూపాయల క్యాషు, తెలంగాణలో 37 ఎకరాలు, అంటే ఎకరం 100 కోట్లు వేసుకున్న 3,700 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి పత్రాలను తీసుకొచ్చి సుప్రీంకోర్టులో పెట్టు, అప్పుడు నీ గురించి ఆలోచిస్తామని చెప్తుంది సుప్రీంకోర్టు. ఈయన మీదన దుబాయ్ కోర్టు రాకియాకి అనుకూలంగా నిమ్మగడ్డ ప్రసాద్ ఆధ్వర్యంలోని మ్యాట్రిక్స్ కార్ప్ ఫార్మాకి వ్యతిరేకంగా తీర్పిచ్చింది. ఈ తీర్పుని దుబాయ్ కోర్టులో కాకుండా ఇండియాలో ఉన్నటువంటి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు ఈయన. దీనికి గాను కోర్టు ముందు 600 కోట్ల షూరిటీ డిపాజిట్ చేయమని, ఈయన దానికోసం కొన్ని కాగితాలు ఇస్తే అవన్నీ ఆల్రెడీ ఈ జగన్ కేసులు దాంట్లో అటాచ్ అయ్యి ఉన్నాయి. కాబట్టి నువ్వు ముందు తీసుకొచ్చి 125 కోట్ల క్యాషు, 37 ఎకరాల ల్యాండ్కి సంబంధించిన కాగితాలు తీసుకొచ్చి చూపించు, అటాచ్మెంట్లో ఉన్నాయి కాకుండా, అప్పుడు ఇది విచారిస్తామని చెప్తోంది.